యెస్. మన వెంకటేష్ గారి స్టేజ్ మీద ఒక మంచి మాట వెంకటేష్ ఏంటంటే ఆల్ రికార్డ్స్, ఆల్ ఇండస్ట్రీ రికార్డ్స్ హ్యావ్ బీన్ గోస్ టు ద బాస్. యా, వెల్ డిజర్వ్డ్ దట్. అంటే ఇంతకు ముందు అన్ని రికార్డులు ఆయనవే. ఆయన Correct. రికార్డులు ఇప్పుడు ఆయన రికార్డులే ఆయన మళ్ళీ బద్దలు కొట్టుకున్నారు. ఎస్, సైరా నరసింహారెడ్డి గాని, వాల్టర్ రెడ్డి గాని, ఓకే, ఆయన సినిమాలు తక్కువ అన్ని కూడా సోకాల్డ్ రికార్డ్స్ అన్ని కూడా లేచిపోయాయి. బ్రేక్ అయిపోయింది. ఈవెన్ త్రిబుల్ ఆర్ ఓ ఓకే, ఓవర్టేకెన్. ఓకే. అంటే మీకు టైం సరిపోలేదేమో వెళ్ళడానికి. లేదు, నేను వెళ్ళలేదు. లాస్ట్ కాటప్ సినిమా వచ్చి దురందరే, ఆ తర్వాత ఇంకెళ్ళలేదు. అదే ఈ వర్క్లు వర్క్లు ఉండే వరకు. అదేలేండి. మెంటలీ కూడా నేను ఇప్పుడు ఆ సినిమా పోయినప్పుడు నాకు కంటిన్యూటీ ఇష్యూస్, ఏ షాట్ ఎక్కడ పెట్టినారని ఆలోచిస్తా కానీ ఆడియన్స్ లా చూడలేను. ఐ థింక్ ఐ నీడ్ అ బ్రేక్ అండ్ దెన్ ఐ నీడ్ టు సీ. ఫెంటాస్టిక్. ఇక్కడ ఈ ఓం శాంతి శాంతి సినిమాలో సజీవుని పక్కన పెట్టండి కానీ మీకు ఒక పర్సనల్ చిన్న ఎడ్జ్ రిస్క్ ఉన్నదని అనిపిస్తుంది నాకు. అవును, మీకు అవును, ఏంటంటే అది ఇప్పుడు మీరు చాలా రాడికల్ అప్రోచ్తో సినిమాలు చేయడం వల్ల అవును, మీకు ఒక రికగ్నిషన్ వచ్చింది. అవును, ఓకే, ఇప్పుడు ఇదేమో మలయాళం రీమేక్ అవును, అండ్ డైరెక్టర్ హ్యాస్ కంప్లీట్లీ చాప్డ్ ఇట్ ఆఫ్, మన తెలుగుకి సరిపోయినట్టుగా నేటివిటీలు అవన్నీ మార్చేసి. అవును. వాళ్ళు కూడా మలయాళం వాళ్ళు కూడా ఏదో కొంత ఒక రాడికల్ అప్రోచ్లో ఉంటాయి వాళ్ళ సినిమాలు. అవును. ఇప్పుడు మనకి తెలుగుకి మార్చగానే అది మామూలు అయిపోయే ప్రమాదం లేదా? రెగ్యులర్ బ్రాకెట్లో పడిపోయి దాంట్లో ఏ ఎడ్జెస్ అయితే ఉన్నాయో కరెక్ట్, పర్టిక్యులారిటీస్, అవును, యాంగులారిటీస్, న్యూయాన్సెస్ అవును, ఇవన్నీ ఏవో ఉంటాయి కదా ఆడడానికి. అవన్నీ శుభ్రంగా మొత్తం తీసేసి కట్ చేసి మళ్ళీ మామూలుగా మన తెలుగు సినిమాలాగే ప్రజెంట్ చేస్తే ఏం చేస్తున్నాడే తరుణ్ భాస్కర్, మనం ఇంతలాగా ఫాలో అయ్యి మనం ఇంతలాగా అభిమానిస్తుంటే అసలు పట్టించుకోకుండా ఏంటిది అన్న ఇదేం రాదా? అయితే ఆ భయం నాకు స్టార్టింగ్ నుంచే ఉన్నింది సార్. అంటే సజీవ్ని కలిసినప్పుడు కూడా నాకు అందుకనే ఒక భయం అయితే ఉన్నింది. ఏమవుతుంది, ఈ రాకెట్ ఎటు వెళ్తుంది, ఏం చేయొచ్చు అన్న జోన్లో ఆలోచన అయితే స్టార్ట్ అయింది. దట్స్ వై ఐ వాజ్ లిటిల్ అప్రిహెన్సివ్ ఆల్సో. మొత్తానికి ఒక్క నమ్మకం ఏంది అంటే కోర్ స్టోరీ ఏదైతే ఉందో మీరు చూసే ఉంటారు, అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ స్టోరీ కాబట్టి దాని పర్స్పెక్టివ్ నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళది ఏదైతే స్టోరీ ఉందో కోర్ కంటెంట్. అండ్ ఇప్పుడు ఆ సినిమా తీయలేదనుకోండి, ఆ కథని మనకు ఎవరైనా చెప్పినా మనం అప్రూవ్ చేసేవాళ్ళం. అంటే అంత పవర్ ఉంది ఆ స్టోరీలో, ఆ కంటెంట్లో అంత పవర్ ఉంది. అండ్ ఐ ఫీల్ సజీవ్ చేసిన పని కూడా అదే. ఒక్కసారే సినిమా చూసింది ఆయన, ఆ తర్వాత హీ జస్ట్ మేడ్ హిజ్ ఓన్ డ్రాఫ్ట్ ఆన్ ద మెమరీ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ ఓం శాంతి. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ నిన్న కూడా ప్రివ్యూస్ అయినప్పుడు ఇట్ డజంట్ ఫీల్ లైక్ ది ఓల్డ్ ఫిల్మ్ అట్ ఆల్ అని అన్నారు చూసిన వాళ్ళు. ఓకే, సో దేర్ ఈస్ అ విన్నర్. ఎందుకు అంటే ఆ కంటెంట్, ఆ కోర్ కంటెంట్ అంత పవర్ ఉందని నేను నమ్ముతున్నాను. సో ఇది బెట్టే, ఆబ్వియస్లీ ఎవ్రీ వన్ హ్యాస్ టు టేక్ అ బెట్ ఆన్ ఫ్రైడే అంటారు కదా, బెట్ ఆన్ ఫ్రైడే. ఇది ఐ థింక్ అన్ని రిస్కుల కంటే బిగ్గెస్ట్ రిస్క్ ఇదే నేను చేసింది అని అనుకుంటున్నాను. సో ఐ థింక్ ఇట్ ఇస్ స్టిల్ అప్లికబుల్. ఏదైతే నేను చేస్తూ ఉంటున్నానో ఇన్ని రోజులు కండిషన్స్ అప్లై. నా జడ్జ్మెంట్ ఏంటంటే సార్, నాకు ఎప్పుడు ఒక వీఆర్ డూయింగ్ సంథింగ్ యునీక్ అన్న ఒక భయం ఉంటుందో, థ్రిల్ ఉంటుంది కదా, అది ఈ సినిమాకి కూడా ఖచ్చితంగా ఉంది. సో మై జడ్జ్మెంట్ ఈస్ దట్ వీఆర్ ఆన్ ట్రాక్. ఓకే, అంటే మీ కథ కాకపోయినా, మీరు డైరెక్షన్ కాకపోయినా కూడా మీరు ఇంకో డైరెక్షన్ లో పనిచేస్తున్నా, ఎన్ని నాలున్నా ద బెట్ టుక్ ఆఫ్. ఎటైనా ఎల్లుండొచ్చు, బట్ బెట్ టుక్ ద ఫ్రంట్ సీట్ అండ్ ఇట్ పేడ్ ఆఫ్. అంటే ఇప్పుడు ఓ పక్కనేమో మలయాళం సినిమాలు వస్తున్నాయి, భాష రాకపోయినా ఇప్పుడు మన కుర్రాళ్ళు అందరూ యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ మలయాళం సినిమా కూడా చూసేస్తున్నారు వెళ్ళి. అంత క్రేజ్ ఉంది మలయాళం ఫిల్మ్ మీద. ఆన్లైన్ లో కూడా అన్ని అవైలబుల్ కదా. సో ఇప్పుడు ఓ పక్కనేమో అవి చూసేస్తున్నారు, మీరు మళ్ళీ మలయాళం సినిమా తీసుకొచ్చి మళ్ళీ దాన్ని రీమేక్ చేసి మళ్ళీ చూపించే ఆడియన్స్ కి మీకేం తెలుగు కథలు గట్ట దొరకవా, లేకపోతే దాని మీద వర్క్ చేయరా, ఇలా ఇంత గొప్ప కథ మీకు అసలు దొరకలేదా? రైట్. అయితే ఒకటి ఐఎమ్ ఆల్వేస్ అగైన్స్ రీమేక్స్. నేను ఎప్పుడు పర్సనల్గా ఒరిజినల్ స్టోరీ ప్రిఫర్ చేస్తాను నేను డైరెక్షన్ చేయడంలో. సో ఇనిషియల్గా ఈ స్టోరీ నాకు యాజ్ అన్ యాక్టర్ రావడంతో ఫస్ట్ క్వశ్చన్ నేను రేజ్ చేసింది ఇదే,
అంటే డూ యూ వాంట్ రీమేక్? ఎందుకంటే ఇప్పుడు ఈ తరంలో మళ్ళీ చాలా మంది చూసుంటారు కదా! అంటే ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యాడ్ అ వెరీ క్లియర్ స్టాటిస్టికల్ డేటా. ఎందుకంటే సినీఫైల్స్ మన చుట్టూ ఉన్న వాళ్ళు ఒక అర్బన్ కారిడార్‌లో ఉన్న ఆడియన్స్ అయితే తప్పకుండా చూసే అవకాశం ఉంది. అండ్ దే వుడ్ హావ్ హర్డ్ అబౌట్ ద ఫిల్మ్. సబ్‌టైటిల్స్‌తో చూసుంటారేమో. ఆడియో లాంగ్వేజ్ కూడా ఉంది. అవును. కానీ ఇట్ డిడ్ నాట్ పర్కోలేట్ సో మచ్. అర్బన్ సెంటర్స్ తప్పితే రూరల్‌లో, టైర్ 2 సిటీస్‌లో, టౌన్స్‌లో ఎళ్ళలేదు అన్న డేటా వాళ్ళ దగ్గర ఉంది. సో దే న్యూ దట్ దే వాంటెడ్ టు టేక్ అ రిస్క్. ఎందుకంటే ద స్టోరీ హ్యాడ్ ద పవర్ ఆఫ్ గోయింగ్ దేర్. ఇట్ డిడ్ నాట్ రీచ్ యాస్ మచ్ యాస్ ఇట్ రీచ్డ్ ఇన్ మలయాళం. వాళ్ళ రూరల్ సెంటర్స్‌లో ఎట్లయితే రీచ్ అయిందో తెలుగులో అంత ఆడలేదు. ఓటీటీలో. ఆబ్వియస్లీ. యాహ్! సో థియేట్రికల్‌గా మనము వి ఆర్ ప్రెజెంటింగ్ అవర్ ఓన్ అడాప్టేషన్ ఆఫ్ అవర్ స్టోరీ. అంటే అదే కథ. ఇప్పుడు ఆ సిట్యుయేషన్ ఏదైతే ఉందో ఇక్కడ జరిగితే ఇక్కడున్న క్యారెక్టర్స్ ఎట్లా బిహేవ్ చేస్తారన్నది ఇట్స్ అన్ అడాప్టేషన్. అదే కథ పాయింట్ ఒకటే. బట్ అక్కడ మలయాళం వాళ్ళు రెస్పాండ్ అయిన వాళ్ళ విధానం వేరు. కల్చరల్ న్యూయాన్సెస్ ఇక్కడ వీళ్ళు రెస్పాండ్ అయిన విధానం వేరు. 100%. సో ఆ నమ్మకంతోటే ఐ ఆల్సో టుక్ అ బెట్. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే యాస్ అన్ యాక్టర్ నాకు అదొక మంచి అవకాశమే. టు ప్లే అన్ అంటాగనిస్ట్, ఒక నెగెటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్. అండ్ యు నో హీరో వచ్చి ఆ అమ్మాయి క్యారెక్టరే హీరో. చాలా మంది ఒప్పుకోకపోవచ్చు కూడా. కానీ నాకు ఐఎమ్ కాంట్రిబ్యూటింగ్ టు అ గుడ్ స్టోరీ అన్న నమ్మకం ఉంది. అండ్ ఒక నెగెటివ్ షేడ్ క్యారెక్టర్ చేయడం అన్న ఇంట్రెస్ట్ కూడా ఉండేది ఎప్పుడు. సో ఐ వాస్ వెరీ హ్యాపీ. నెగిటివ్ క్యారెక్టర్ల మీద ఎందుకు మీకు ఇంట్రెస్ట్? ఏంటి అంటే ఒక యాక్టర్‌కి ఫుల్‌ఫిల్లింగ్ ఎప్పుడంటే ఆల్ షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ వి హావ్ టు ప్లే అన్నది. దట్ ఈస్ సంథింగ్ దట్ ప్రాబబ్లీ హీరోయిజం లోనే ఉన్నాయి కదా బోల్డ్ షేడ్స్ చేసుకోవడానికి. లేదా నెగెటివ్ క్యారెక్టర్స్ అన్నది వాళ్ళు చాలా క్లియర్‌గా ఉంటారు సార్. హీరో అయినా గానీ అటు ఇటు తప్పుదారి పట్టొచ్చేమో గానీ నెగెటివ్ క్యారెక్టర్ చాలా క్లియర్ ఉంటుంది. ఒకటే ఒకటే తో అదే ఇదే తప్పుతో చేయాలని. తప్పుతో దాంట్లో మజా ఉంటుంది. ఆ క్లారిటీలు మనకు రియల్ లైఫ్ లో ఉండదు కదా, పాత్రలాగా పోషించిన అంటే ఇప్పుడు మీరు మార్చేశారు కదా, మన తెలుగు నేటివిటీకి మార్చారు కదా. ఈ మార్పులో ఈ మార్చడం ప్రక్రియలో ఇప్పుడు మీది క్యారెక్టర్ మరీ దుర్మార్గంగా అయిపోయిందా? మరీ క్రూరంగానా? లేదు, ఇట్స్ గ్రే షేడ్. ఇట్స్ ప్రాపర్ గ్రే షేడ్. కానీ ఇక్కడ ఈ క్యారెక్టర్ ని చూస్తే మీరు యూ విల్ బి ఫ్యూల్డ్ బై యాంగర్ అనమాట. ఏంది అసలు ఈడు అని ఒక చిరాకు వస్తుంది. సో దట్ సజీవ్ డిడ్ రియలీ వెల్. బాగా షేప్ చేస్తాడు ఆ క్యారెక్టర్ ని. కాదు, మీరు అంత ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అసలు? నన్ను మిమ్మల్ని చూస్తే ఎంత కోపం వస్తే మీరు అంత సక్సెస్ అన్నట్టుగా ఆలోచిస్తున్నారు మీరు. అవును, నాకు అది కదా? అంతే కదా సార్. అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ తీసుకుంటే ఇట్స్ అ గుడ్ క్యారెక్టర్. ఇఫ్ యూ ఫీల్ గుడ్ అబౌట్ దట్ క్యారెక్టర్, ఐవ్ డన్ మై జాబ్ వెల్. లేదు ఈడ అసలు బా చెత్తన కొడుకు అని ఆ క్యారెక్టర్ లో వెళ్తే దట్స్ అనదర్ విన్ ఫర్ మీ. ఎందుకో ఐ ఫీల్ క్రియేటివ్ గా ఇట్స్ అ సక్సెస్ అని అనిపిస్తుంది నాకైతే. అదే క్రియేటివ్ సక్సెస్. ఎప్పుడైనా కూడా విలన్ కున్నంత వేరియేషన్ హీరో బి గుడ్ డూ గుడ్ కదా. అంతే, ఆఖరి వరకు అన్ని జాలి పడాలి, యాంగర్ ఉండాలి, నవ్వించాలి, అన్ని చేయాలి. విలన్ అంటే ఇంకా విలనే, ఇంకొకటే ఒక్కటే. ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ, ఒక కైండ్ ఆఫ్ మ్యాగ్నెటిజం ఉంటుంది విలన్ కి. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ మీది ఇదేగా, ఈ నగరానికి ఏమైంది? ఇది కాకుండా 2 సినిమాల్లో ఆల్రెడీ యాక్ట్ చేశాను సార్. దట్ ఈస్ డ్యూ ఫర్ రిలీజ్. ఓకే.